అసలు ఇది సినిమానా లేక పీడకల అనిపిస్తుంది. చాలా రోజుల తరువాత నిజంగా భయపెట్టే హారర్ సినిమా చూసిన అనుభూతి వస్తుంది. ఒక్కసారి కథలోకి వెళ్ళాక బయటకి రావాలనిపించదు. ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త అనుమానం, ప్రతి సన్నివేశంలో ఒక టెన్షన్, ఏ క్షణంలో ఏమవుతుందో అసలు ఊహించలేరు. ముఖ్యంగా ఈ సినిమాలో చూపించిన ఊరు అయితే చాలా భయంకరంగా అనిపిస్తుంది. పగలు సాధారణంగా కనిపించే ఆ ఊరు రాత్రి పడితే ఒక్కసారిగా రూపం మార్చుకున్నట్టుగా ఉంటుంది. ఖాళీ వీధులు, వింత శబ్దాలు, చీకట్లో కనిపించే నీడలు ఇవన్నీ కలిసి సినిమా చూస్తున్న వాళ్లకు గట్టిగా భయం పుట్టిస్తాయి. ఇది కేవలం దయ్యం వచ్చి భయపెట్టే కథ అయితే కాదు. దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది. అదే ఈ సినిమాకి పెద్ద బలం. కథ ముందుకు వెళ్లే కొద్దీ ఆ ఊరిలో జరుగుతున్న ప్రతి ఘటన వెనకాల ఉన్న నిజం ఒక్కొక్కటిగా బయటపడుతుంది. సినిమాలో వచ్చే నేపథ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో ఏమీ కనిపించకపోయినా కేవలం ఆ సంగీతంతోనే భయపెట్టేస్తారు. ముఖ్యంగా రాత్రి సన్నివేశాలు అయితే చాలా సహజంగా తీశారు. అవి చూస్తుంటే మనమే ఆ ఊరిలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా సహజంగా ఉంటుంది. భయపడే సన్నివేశాల్లో వాళ్ళ హావాభావాలు నిజంగానే జరిగినట్టుగా అనిపిస్తాయి. అందుకే సినిమా ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. మొదట కాస్త నెమ్మదిగా కథను చూపించినా కొద్దిసేపటికి అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి ఒక్కో సన్నివేశం ఆసక్తిని పెంచుతూ ముందుకు వెళ్తుంది. చివరి అరగంట అయితే పూర్తిగా ఉత్కంఠంతో నిండిపోతుంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో కళ్ళు కూడా తిప్పలేరు. ముఖ్యంగా చివర్లో వచ్చే మలుపు అయితే ఎవరు ఊహించలేరు. అక్కడి వరకు చూసిన కథ మొత్తం ఒక్కసారిగా మరోలా అనిపిస్తుంది. అదే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతుంది. హారర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి. ముఖ్యంగా రాత్రి టైంలో ఒంటరిగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూస్తే ఇంకా మంచి అనుభూతి వస్తుంది. కొన్ని సన్నివేశాలు అయితే సినిమా అయిపోయిన తర్వాత కూడా గుర్తుండిపోతాయి. అసలు ఆ ఊరిలో జరుగుతున్న భయంకరమైన ఘటనలు ఏంటి, అక్కడ ప్రజలు ఎందుకు అంత భయపడుతున్నారు, ఆ రహస్యానికి కారణం ఎవరు అన్నది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా బావు బుట్టా బూటా. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.